ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతుంది. 3 విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో భాగంగా 2 విడతలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే కొత్త పంచాయతీలను ఏకగ్రీవం చేయాలని ఇంట్రెస్ట్ చూపుతున్నాయి ప్రధాన పార్టీలు. దీంతో ఏకగ్రీవాల సంఖ్య పెరుగుతుంది. అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలో 13 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పంచాయతీ ఎన్నికల చరిత్రలో జిల్లాలో ఇది ఒక రికార్డు. 1980లో కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 45 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. రిజర్వేషన్ కు అనుకూలంగా ఏకగ్రీవ ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు ఆ గ్రామస్తులు. గ్రామంలో పర్ఫెక్ట్ వ్యక్తిని సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఇలా దేశంలో 45 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలు జరగని గ్రామం పోచారం కావటం విశేషం. మొదటి విడత, రెండో విడత, ఇప్పుడు మూడో విడత ఈ రోజు ప్రారంభమవుతుంది నామినేషన్లు. ఈ విడతల వారీగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రత్యేకంగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి మా నాయకుల యొక్క సహకారంతో, ప్రజల సహకారంతో, కార్యకర్తల ప్రోద్బలంతో మా నియోజకవర్గం 137 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 137 గ్రామ పంచాయతీలు దాదాపు 26 నుంచి 27 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి. ఒకరే నామినేషన్ వేశారు. మిగతా వారందరూ కూడా వారికి మద్దతు తెలిపి యునానిమస్ గా గెలిపించుకున్నారు. అంటే మొత్తం ఈ 10-13 అయ్యే అవకాశాలున్నాయి. బాన్సువాడ నియోజకవర్గం ఉమ్మడి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంటుంది. బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలు కామారెడ్డి జిల్లాలో, మోస్ట్రా, చందూర్, వర్ని, రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మండలాలన్నీ బోధన్ డివిజన్ పరిధిలో ఉంటాయి. మొదటి విడతలో బోధన్ డివిజన్ లో ఎన్నికలుండటంతో మోస్ట్రా, చందూర్, వర్ని, రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాల్లో మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే ఈ మండలాల్లోని 13 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. నేను రాజ్పేట గ్రామానికి చెందిన వర్ని మండల్. నన్ను మా గ్రామ ప్రజలు సర్పంచ్గా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇకపై ఏ ఫండ్స్ వచ్చినా కానీ నేను నా గ్రామ అభివృద్ధి కోసము ఖచ్చితంగా చేస్తాను. 4 కాంపిటీషన్లో ఉన్నా కానీ మేము ఏకగ్రీవం చేసుకున్నామండి. ఎందుకంటే డబ్బులు వృధా చేసి ఎలక్షన్స్ అని వృధా కాకుండా ఆ డబ్బుల్ని గ్రామ అభివృద్ధికి చెందాలని, అభివృద్ధి చేస్తానని ఏకగ్రీవం అయ్యాను. దానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా గ్రామ అభివృద్ధికి చేస్తాను. వర్ని మండలంలోని సిదాపూర్, చింతల్పేట తండా, చెల్క తండా, వకీల్ ఫారం, అఫంది ఫారం, రాజ్పేట్, శంకోరా, మల్లారం, రూప్లా నాయక్ తండా పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే కోటగిరి మండలంలోని అడ్కాస్పల్లి, ఎక్లాస్పూర్, సుద్దలం తండా, రాంపూర్ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఇలా ఒకేసారి 13 పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. మేము ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో మా అత్తమ్మ గారిని నిలబెట్టాము. ఊరందరూ కలిసి మాకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేము ఏదైతే నిధులు ఖర్చు పెడదాం అనుకున్నామో అది గ్రామానికి సేవ చేయడానికి ఆ డబ్బులు ఉపయోగిస్తాము. పైగా కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ, రాష్ట్రం నుంచి వచ్చే నిధులు కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా మన మల్లారం గ్రామానికి అభివృద్ధికి వాడతామని. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులుగా పనిచేసిన వారు నిధులు లేక సతమతమయ్యారు. ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టి ఆగమయ్యారు. అప్పులు చేసి మరీ అభివృద్ధి పనులు చేసి చివరికి చితికిపోయారు. దీంతో ఈసారి చాలా పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికల వైపు మొగ్గు చూపారు. తమ గ్రామ సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గి అవే డబ్బులు అభివృద్ధి పనులకు ఉపయోగించవచ్చని అభిప్రాయపడ్డారు. పైగా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే పారితోషికం కూడా వస్తుండటంతో మరింత అభివృద్ధి పనులు చేసుకోవచ్చని నిర్ణయించుకున్నారు. మాది రూప్లా నాయక్ తండా. నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కావున మా తాండా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అందరూ పోటీ చేయడం వలన డబ్బులు వృధా చేయకుండా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వచ్చే నిధులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తానని తెలుపుతున్నాను. మాది రూప్లా నాయక్ తాండా గ్రామ పంచాయతీ, వర్ని మండలం, నిజామాబాద్ డిస్టిక్. మాకు మా ఆవిడకు మన ఎస్టీ ఉమెన్స్ వచ్చింది కాబట్టి మా ఆవిడకు ఆ తాండావాసు మా గ్రామ పంచాయతీ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా ప్రజలందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని, రాష్ట్ర నిధులు కానీ కేంద్ర నిధులు కానీ ఏది వచ్చినా మా తాండా 2 తాండా సక్రియ నాయక్ తాండా, రూప్లా నాయక్ తాండానికి డెవలప్ చేయడానికి నేను కృషి చేస్తానని. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నారు.
దీంతో ఆయన పలు గ్రామాల పెద్దలు ఆశావహులతో మాట్లాడారు. ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాలు అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. పోచారం గ్రామం, బాన్స్వాడ మండలం, కామారెడ్డి డిస్టిక్. మా ఊర్లో మేము మా ఊరు గ్రామ ప్రజలందరము ఏకంగా ఉండి 1980 నుంచి ఇబ్రాంపేట గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ పోచారం తీసుకొచ్చిన వరకు ఇప్పటి వరకు 7-8 సర్పంచ్లు అయినా కూడా మేము ఏకగ్రీయంగానే చేసుకుంటున్నాం. ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది అయినా కూడా ఇప్పుడు కూడా ఏకగ్రీయంగా చేసుకుందామని మా ఊరు గ్రామ ప్రజలందరూ, ఎందుకంటే మా సారు చెప్పిన బాటలో నడుస్తూ ఏకగ్రీయంగానే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా చేసుకుంటాము. మాకు చూసి కూడా మా పక్క విలేజ్లు కానీ పక్క సైడ్ ఎవరైనా కానీ మాకు చూసి కూడా వాళ్ళు కూడా అలాగే చేసుకుంటున్నారు. కుటుంబంలో ఎట్లయితే సభ్యులు ఉంటారో సభ్యులకు ఇబ్బంది వస్తే తండ్రి ఎట్లా చూసుకుంటాడో అట్లా మాకు మా సార్ పోచారం శ్రీనివాసరెడ్డి సార్ గారు చూసుకుంటారు. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి మా గ్రామం ఎప్పుడు కూడా ఎన్నికలు జరగవు. మా గ్రామం ఎప్పుడు చూసినా ఏకగ్రీవమే. అట్లాగే గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని చాలా గ్రామాలు ఏకగ్రీవం చేసుకుంటే చాలా వరకు పనులు చేసుకోవచ్చు, మీకు ఫండ్స్ వస్తాయి. దీంతో ఈ 13 గ్రామాలే కాకుండా ఇంకా పలు గ్రామాల్లో నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు సిద్ధమవుతున్నారు పలువురు అభ్యర్థులు. దీంతో బాన్సువాడ నియోజకవర్గంలో ఏకగ్రీవాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. రూప్లానాయక్ తాండా గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా కలిసి ముఖ్యంగా గ్రామాభివృద్ధి కొరకు మొత్తం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్న తాండా అయినప్పటికీ చదువుకున్న వాళ్ళందరూ కూడా కూర్చొని ఎలక్షన్కు వెళ్లకుండా గ్రామం కొరకు అభివృద్ధి పాటుపడేటువంటి వ్యక్తులను ఎన్నుకొని యునానిమస్గా చేసుకోవడం అనేది ఈ తాండా వారి యొక్క గొప్ప లక్షణం. అది ఒకిలిపారం గ్రామ పంచాయతీ మాది. ఒకిలిపారం గ్రామంలో అంతా కలిసి నాకు నామాసంగా ఇచ్చారు. ఏది వచ్చినా పనులు వచ్చినా ఏ వచ్చినా కూడా నేను ఊరికి ఉపయోగిస్తాను. అందరితో కలిసి వెళ్తాం. ఇబ్రాంపేట నుంచి 1980s ఏర్పడింది మా గ్రామ పంచాయతీ. నాటి నుండి నేటి వరకు మా పోచారంలో సర్పంచ్ ఎలక్షన్లు ఉండకుండా అందరం ఏకతాటిపై ఉండి ఏకగ్రీవంగా చేసుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మా గ్రామానికి పుట్టినటువంటి ఆనిముత్యం మా పోచారం శ్రీనివాసరెడ్డి వారి కృషితోటి వాళ్ళ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ విలేజ్లో అందరం ఏకతాటిపై ఉండి గ్రామస్తులు అందరం కలిసి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ అందరం ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు ఒకే మాటపై ఉండి అందరం కలిసి ఇక్కడ ఏకగ్రీవం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది. మరోపక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి, రెండవ విడతల పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో భారీగా నామినేషన్లు వేశారు అభ్యర్థులు. 2 విడతల్లోనూ ఊహించని విధంగా నామినేషన్లు వచ్చాయి. అయితే ఈసారి ఏకగ్రీవ ఎన్నికలకు జనం మొగ్గు చూపడం విశేషం.